స్థానిక ఎన్నికల విషయంలో జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ సర్దుకుపోవాలా, గొడవలు సిద్ధమవుతున్నాయి, ఈ చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంతర్గతంగా మీటింగ్లు అయితే జరుగుతున్నాయట. గతంతో పోలిస్తే అంటే 2024, 2026 ఈ రెండింటిలో తేడా ఉంది. అప్పుడు బలం వేరు, ఇప్పుడు బలం వేరు. కానీ ఎలాంటి వివాదాలు వద్దు, ఐక్యతతో ఉంటూనే రెండు పార్టీల మధ్య మన సీట్లు అయితే సాధించుకున్నాం అనే సంకేతం అయితే ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులందరికీ కూడా. ఎవరు తొందరపడద్దు, అందరికైతే సీట్లు వస్తే మనం సాధించుకుందామని. అయితే ఇక్కడే గొడవలు లేకుండా ఇవన్నీ వచ్చేస్తే ఓకే, లేదు నిజంగా వాళ్ళు సర్దుకోవాలా వీళ్ళు సర్దుకుంటారా? జనసేన సంబంధించి కొంతమంది నాయకులు చెబుతున్నది, ఇద్దరు అనుభవం ఉన్న నాయకులే, మా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళిద్దరు కూర్చుంటే మాత్రం ఇది సాల్వ్ అయిపోద్ది, అది కూడా ఇంకా సమయం లేదు కదా, ఇంకా ఈ నెలలోనే ఏదైనా జరగాలి అనేది. నిజంగా అలా సాధ్యం అవుతుందా? స్థానిక ఎన్నికల ముందే ఇది ఒక అగ్గి రాజుకుంటుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి అనేది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి వీళ్ళు వేసుకుంటున్న అంచనా అంట అంతర్గతంగా జరుగుతున్న మీటింగ్లో ఇప్పటికి దాదాపు వీళ్ళది ఒక 15 నుంచి 20% వరకు ఓట్ షేర్ ఉంది ఇప్పుడు. అంటే జనసేనది మనకు పెరిగింది, అప్పుడు కాదు. ఇది ఖచ్చితంగా ఈ లెక్కన వేసుకుంటే అప్పుడు ఇచ్చినట్టు ఇస్తే కుదరదు, ఇప్పుడు లెక్క పెరగాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ముందు తెచ్చిపెట్టారంట జన సైనికులందరూ కూడా, నాయకులందరూ కూడా. ఆయన కూడా సర్ది చెప్పే ప్రయత్నమే చేశారట. అంటే సర్దుకుపోయే వెళ్లే మనస్తత్వంతోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది. నిజంగా ఆ సర్దుబాటు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సర్దుకుని వెళ్ళడం అనేది సాధ్యం అవుతుందా? వీళ్ళ ముగ్గురి ప్రవర్తన ఈ స్థానిక ఎన్నికల తర్వాత చూస్తుంటే చంద్రబాబు గారు గుంబనంగా ఉంటున్నారు. లోకేష్ గారు ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం ద్వారా తెలుగుదేశం వైఖరి చెప్పేశారు. దాంతో అసంతృప్తికి గురైనటువంటి పవన్ కళ్యాణ్ని ఊరడిస్తా గుంబనంగా వ్యవహారం నడుపుతున్నారు చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు నిప్పులు గుండం మీద కూర్చున్న పరిస్థితి ఈ మొత్తం ముగ్గురులో పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఎటు తేల్చుకోలేదు. అంటే తేల్చుకోలేకపోవడం కాదు, ఆయనకి కూటమి నుంచి బయటకు వెళ్ళడం ఇష్టం లేదు. నెంబర్ 1. జగన్ అంటే కూటమి విచ్ఛిన్నం అయితే జగన్ అధికారంలోకి వస్తాడు కాబట్టి అతను మళ్ళీ అధికారంలోకి రానియడం ఇష్టం లేదు. ఆ కారణాన్ని చూపెట్టి తెలుగుదేశంతో ఇప్పుడు సర్దుకుపోయి తక్కువ సీట్లు ఇచ్చిన 15% ఇచ్చిన సర్దుకుపోతే కార్యకర్తని కన్విన్స్ చేయలేరు. అలాగని కార్యకర్త కోరుకున్నటువంటి విధంగా 30%, 40% ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. అలా ఇస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు రేపు సహకరించకపోతే వీళ్ళకి టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉండదు. అప్పుడు ఎక్కువ సీట్లు తీసుకుని తక్కువ గెలిస్తే రేపు పొద్దున ఎలక్షన్స్ లో బార్గెనింగ్ బయటపడదు. ఇప్పుడు ఏమని చెబుతున్నారు, 100కు 100 మేము సంపాదించాం కదా, 21కి 21 అని చెప్తున్నారు. రేపు ఇప్పుడు వీళ్ళకి 30% ఇచ్చి వీళ్ళు 5%, 10% గెలిచారనుకోండి, అప్పుడు తప్పు అన్నారు అనుకోండి, మీకు బలం లేదు అని వాళ్ళు అనగలుగుతారు. అలా కాకుండా తీసేసుకుని బలవంతంగా తీసుకున్న తర్వాత గెలవగలుగుతారా తెలుగుదేశం సపోర్ట్ లేకుండా? సాధ్యంగా. నా సపోర్ట్ లేకుండా నువ్వు గెలవలేవని వీళ్ళు చెప్పచ్చు, కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు గెలవలేరు కూడా కదా. కాబట్టి ఈ లెక్క ఉంది. అందుకని ఇక్కడ బాబు గారి చేత దగ్గర నుండి 30% ఒక అంకె తీసుకుని ప్రయోజనం లేదు. అసలు ముందు ఆ 30% మాకు కావాలని అడిగే ధైర్యం వీళ్ళు చేస్తారు. పవన్ కళ్యాణ్ చేయట్లేదు కదా. ఆత్మగౌరవానికి అప్పుడు చెప్పింది 40. అవును, గుర్తుంది కదా. అదేదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మనకి 40% కావాల్సి ఉంటది మన ఆత్మగౌరవానికి. లెక్క ప్రకారం 40 సీట్లు అప్పుడు అంది. 40 నుంచి 60 లెక్కలకి వెళ్ళింది. తర్వాత ఆత్మగౌరవం అంటే 21కి ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టాము, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ మాకు తగిన గౌరవం ఇవ్వడం అంటే 30% అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పారు. 30% రేపు ఎలక్షన్లో స్థానిక ఎన్నికల్లో తీసుకుంటున్నాం, ఇస్తానికి చంద్రబాబు గారు ఒప్పుకున్నారని చెప్పింది బాబు గారు చెప్పాల, లోకేష్ గారు చెప్పాల, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆయన చెప్పిన మాట ఇప్పుడు ఆచరణలో బాబు గారు పెట్టాల్సిన పరిస్థితి. పెడితే ఏమవుతుందో అన్న భయం బాబు గారి. అంటే టీడీపీలో ఏమవుతుందో అని, వీళ్ళకి ఏమవుతుందో. 30 ఇస్తాం రేపు పొద్దున పర్సంటేజ్. ఇప్పుడు మధ్యన ఇతను ఎవరు, మాధవ్, మధుకర్జీ ఇద్దరు వెళ్ళారు చంద్రబాబు గారు ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి. మాకు వాటా మొన్న 5 ఇచ్చారు కదా, 10% దాకా కావాలని చెప్పేసి. మీరు పర్సంటేజీలు అడగండి, మీకు ఎక్కడెక్కడ బలం ఉందో చెప్పండి, మా క్యాండిడేట్ బలము చూద్దాం మనం కూర్చుని. మన ముగ్గురు క్యాండిడేట్లది ఎవరెక్కువ బలవంతుడో ఆ సీట్లు మీరు
అడగడానికి కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని ఎంత పర్సంటేజ్ 1, 2, 5 ఇట్లా లెక్కలు వద్దు అని చెప్పారట. అలా చూసుకుంటే బీజేపీకి 0 వస్తుందేమో. అదే కదా, అంటే వీళ్ళ బలంతో పోల్చుకున్నప్పుడు బీజేపీ బలం ఆటోమేటిక్ తక్కువ ఉంటుంది ఎక్కడైనా సరే, నో డౌట్ అందులో. అప్పుడు ఏమనంటే అదే కదా, ఇప్పుడు జనసేనకైనా అదే పాయింట్ చెప్పుంటారు. అప్పుడు సీట్లు వస్తాయి మరి అప్పుడు అదే అనేది. అప్పుడు వీళ్ళ లెక్క ఏమంటారు, నీకు 100 అంటే దీన్ని ఈజీగా చెప్పాలంటే నువ్వు 1 అంటే మేము 0 అనుకుంటే 1 పక్కన 2 సున్నాలు కలిస్తే 100. ఈ 2 సున్నాలు లేకపోతే 1 అక్కడ, అంతే కదా. 1 పక్కన 0 కలిపితే 10, 0 లేకపోతే 1 అంతే. కాబట్టి నువ్వు మమ్మల్ని తక్కువగా అంచనా వేయద్దు. మాకు మీ స్థాయి బలం లేకపోవచ్చు, కానీ మా బలం లేకుండా నువ్వు గెలవలేవు కదా. అట్లాగే నీ బలంతో నన్ను గెలిపించాల్సిన బాధ్యత నీదే కదా. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు విడిగా పోటీ చేస్తే గెలిచుండేవాళ్ళు కాదేమో, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం కూడా సపోర్ట్ చేసి బీజేపీ కూడా సపోర్ట్ చేయబడ్డా గెలిచింది. అంటే మాకు టికెట్ ఇస్తే మేము గెలుస్తాం కదా, అప్పుడు నువ్వు కూడా గెలిపించే బాధ్యత నీది కూడా కదా అనేది వీళ్ళు చెప్పే లెక్క. తెలుగుదేశం వీరాభిమాని ఏమంటాడు, ఇన్ని సంవత్సరాలు కొట్టుకు సత్యం మేము, ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు లేరు, ఇవ్వాల 2014-19 మధ్యలో ఎలక్షన్ జరగల, 13 ఎండింగ్లో 14 స్టార్టింగ్లో కాంగ్రెస్ చేసేసి ఎన్నికలు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ టైంలో రాష్ట్ర విభజన గొడవల్లో ఉన్నారు, సీరియస్గా పెట్టల తెలుగుదేశం. లోకల్గా ఉన్న లీడర్లు ఏదో గట్టిగా పనిచేసుకున్నారు తప్పించి రాష్ట్ర స్థాయిలో ఒక పక్కా ప్లాన్తో వెళ్ళాల. ఎందుకంటే బాబు గారు పాదయాత్రలో ఉన్నారు ఆ టైంలో, ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్ల మీద కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. కానీ స్థానిక ఎన్నికలు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన హడావిడితో విభజన టైంలో ఆ తర్వాత కాంగ్రెస్ 2 చోట్ల సంఘనాగిపోయింది, కానీ స్థానిక ఎన్నికల్లో మంచి సీట్లు సాధించింది, హైయెస్ట్ అదే సాధించింది. అప్పుడు సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్, అక్కడ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అప్పుడు అది అట్లా కంటిన్యూ అయిపోయింది 2018 దాకా. 18 ఎన్నికలు చంద్రబాబు గారు పెట్టలేదు కాబట్టి ఒక టర్మ్ అవకాశం కోల్పోయారు కదా. 14-19 మధ్యలో అవకాశం కోల్పోయారు కదా. 19-24 మధ్యలో ఏమైనా బ్లౌజుల్లో చేతులు పెట్టి మరి నామినేషన్లు తీసి పడేసిన తర్వాత, కొట్టి లేకపోతే కేసులు పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్న తర్వాత ఆ టైంలో వీళ్ళకి వలగాల. అంటే ఒక నాయకుడు 25 ఏళ్ల టైంలో తను అవుదాం అనుకున్నాడు, ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ ఇవ్వట్లా, నామినేటెడ్ పోస్టులు అవట్లా, స్థానిక సంస్థల మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఇప్పుడు అతను 12 ఏళ్ళు అయిపోయింది, అతను అంటే 25 ఏళ్ళోడు 37 ఏళ్ళకి వచ్చేసాడు. ఇప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది, ఇప్పుడు రాకపోతే వాడికి అయిపోయినట్టే. నెక్స్ట్ 5 ఏళ్ళు అంటే 42. ఆ తర్వాత మళ్ళీ మాకు జంజీ జనాల్ఫా అంటారు. రెండోది ఇన్ని సంవత్సరాల తర్వాత పాత పడిపోతాడు, పాత మొగుడు నచ్చడం, అదే కదా, మళ్ళీ కొత్తగా కావాల్సి వస్తుంది. దానికి తోడు అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు. కాబట్టి ఇప్పుడన్నా మమ్మల్ని తీసుకొని మళ్ళీ మీరు తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్లా ఇస్తారన్నది వీళ్ళ కార్యకర్తల ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది బాబు గారి మీద ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ని ఎలాగంటే నిజంగా బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యయుతమైనటువంటి కోణంలో చేస్తే, డ్రామాలు లేదా సాగతీతలు భవిష్యత్తులో గొడవ రాకుండా ఉండాలనుకుంటే బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి మాధవ్కి చెప్పి మేము లిస్టులు పట్టరని మీకు ఎక్కడెక్కడ కావాలో అని అడగాలి. అడగట్లేదు, అట్లా కూర్చోవట్లేదు వీళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 14 మందితో కమిటీ వేసి మన విధి విధానాలు ఎక్కడెక్కడ మనం బలపడతామో చెప్పండి అంటే అదేం లెక్క అసలు. 12 ఏళ్ళు అయినా నీ బలం ఎక్కడో నీకు ఇప్పుడు కమిటీ వేసి తెలుసుకుంటావా? ఏం లెక్క ఇది? తెలుగుదేశానికి లెక్క ఉంటుంది ఆల్రెడీ. నువ్వు తెలుగుదేశాన్ని అలా అడగని చిటిక మీద చూపెడుతుంది మొత్తం. వాళ్ళ దగ్గర లైబ్రరీ కానీ వాళ్ళ నెట్వర్క్ కానీ పగలబడి ఉంటుంది మొత్తం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్తారు, ఇదిగో విజయవాడ సో అండ్ సో అర్బన్ ఏరియాలో 62 ఉంటే కనుక ఇదిలో పాయికాపురంలో మాకు ఇంతమంది ఓట్లు ఉన్నాయి, లేదా ఈ నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ప్రాంతంలో మా బెల్టు, ఈ ప్రాంతంలో ఈ బెల్టు, ఈ క్యాస్ట్లో మా ఓట్లు, మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరు చెప్పక్కర్లా, లోకేష్ చంద్రబాబు చెప్పగలరు. ఎందుకు వీళ్ళు కూడా లాస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్నా కూర్చున్నా ఏదో 3000 చిల్లర ఎన్నో వార్డు మెంబర్లు గెలిచాం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు లెక్క చూపించారు కదా మొత్తం అంతా. అవి లెక్కేసుకున్నా వీళ్ళకి గెలిచిన చోట్ల వీళ్ళకి బలం ఉందా లేదా అనేది కూడా తేలిపోతుంది కదా అనేది. అక్కడ కన్ఫ్యూజన్ అంటే మొహమాట పడుతున్నారా లేదా,
వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి తనకి తాను ఎందుకు పరీక్ష పెట్టుకున్నాడు అన్నానంటే, ఇదివరకు నాదెళ్ల మనోహర్ మీదకి దోసేసేవాడు. అవును. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ మీద జనాలందరూ తిడుతున్నారు కాబట్టి నేనే చూస్తున్నా, నేనే చేస్తున్నా, నాదే బాధ్యత అని చెప్పడంతో పాటు మళ్ళీ ఈ పదం చివరికి సచ్చినట్టు ఈనాడు జ్యోతిలో కూడా రాసేలా చేశారు ఆయన. ఈ దఫా క్రిందటిసారి లెక్క కాదు, మాకు 21 స్థానాల లెక్క కాదు, ఈ లెక్క వేరు అని నేను హెడ్డింగ్లు ఈనాడు జ్యోతి కూడా పెట్టినాగా. అంటే ఆ ముక్క పవన్ కళ్యాణ్ కంపల్సరిగా కావాల్సిందే ఆ పదం అనినే చెప్పాడు ఆయన. అందుకే వీళ్ళు కూడా రాశారు సచ్చినట్టు. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ చెప్పేస్తున్నాడు, ఆ లెక్క కాదు, నాకు ఎక్కువ కావాలి. ఈ లిస్ట్ ఏదో తీసుకెళ్లేసి ముందే ఇక్కడ మాధవ్ కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, ప్రతి పంచాయతీలో మా సభ్యత్వం కావాలా, ప్రతి మండలంలో మాకు ఒక సభ్యత్వం ఉండాలి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మేయరు, మున్సిపాలిటీ అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో మాకంటూ సీటు కావాల్సిందే అనేది. ఇప్పుడు నన్ను అడిగితే వీడు కూర్చున్నప్పుడు ఇదిగో మీకు మేయర్ స్థానాల్లో 15% ఇస్తాం, డిప్యూటీ మేయర్లు ఇంకో 15 ఇస్తాం, మున్సిపల్ చైర్మన్లు ఇప్పుడు 17 కదా, ఇదే 100లో మీకు 15 మున్సిపల్ చైర్మన్లు ఇస్తాం, బీజేపీకి ఒక 5 ఇస్తాం. అక్కడ డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ చైర్పర్సన్స్ మా వాళ్ళే ఉండాలి. అట్లాగే మీకు ఇచ్చిన చోట ఏదైతే మేయర్లు ఇదే మా దగ్గర మేయర్ దాంట్లో ఒక 15 చోట్ల మీకు డిప్యూటీ మేయర్ ఇస్తాం, ఒక 5 చోట మీకు డిప్యూటీ మేయర్ చైర్పర్సన్ ఇస్తాం. ఇది ఇప్పుడే చెప్పగలిగితే కరెక్ట్ ఉంటుంది. కానీ అందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు. వీళ్ళకి ముందుగా అలా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు 15 నుంచి 30 చేశారు, ఇప్పుడు మొన్న 21 ఇచ్చారు. 21 స్థాయిలోనే వీళ్ళు 15% అనే లెక్క అని చెప్తున్నారు. వాళ్ళకి 5-10 ఇచ్చారు, 5 లెక్క అని చెప్తున్నారు. దానికంటే ఇప్పుడు ఒక 5% పెంచితే రేపు అసెంబ్లీ స్థానాల్లో ఇంకొక 5 అడుగుతారుగా మళ్ళీ. అప్పుడు 21కి 30 అడుగుతారు, 35 అడుగుతారు, వాళ్ళు 10కి 15 అడుగుతారు. అన్ని వీళ్ళు తగ్గించుకోవాలిగా. నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే ఓకే, అప్పుడైనా పర్సంటేజీ లెక్కనే అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లో వీళ్ళ మనుషులు తీసుకెళ్లి వాళ్ళ పార్టీలో పెట్టుకున్నారు, వాళ్ళ పార్టీ క్యాండిడేట్లే. స్థానిక ఎన్నికల్లో అది కుదరదు. వీళ్ళ భయం ఏంటంటే జనసేన వాళ్ళ భయము, తెలుగుదేశం వాళ్ళైతే తమకి సీట్ రాలేదనేసి అవతలకి వెళ్తారన్న భయం లేదు టీడీపీ వాళ్ళు, వైసీపీ దగ్గరికి పోతారన్న భయం లేదు. మళ్ళీ ఏదో ఒకటి మనం ఇస్తాంలే అని మన దగ్గరే ఉంటారు, మన కార్యకర్త చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అయితే ఒకళ్ళు 0.00001% ఉంటదేమో కానీ మాక్సిమం మనతోనే ఉంటారు అనేది వాళ్ళ తెలుగుదేశం. ఏది సీట్లు వదులుకోదు కదా, అధిష్టానం వదులుకోదు, అది కార్యకర్త కాదు, అధిష్టానమే వదులుకోదు, కేడర్ కోసం కాదు. అంటే కేడర్ సర్దుపోద్ది అని అనుకున్నప్పుడు జనసేన కేటాయించడానికి ఏంటి ఎవరు అంటున్నా నేను అనేది, తమ నాయకుడు స్ట్రాంగ్ అనినే కదా కేడరు అది ఉండేది. ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ట్రిప్ మనం ఇవ్వకపోతే కనుక వైసీపీ వైపుకి వెళ్ళి అక్కడ సీట్లు పొందేస్తారనేటటువంటిది వీళ్ళకున్న ఫీడ్బ్యాక్. ఇప్పుడు క్రిందసారి ఏం చేశారు, ఎమ్మెల్యేలు బలమైన క్యాండిడేట్లను కాకుండా తమ అనుయాయులను పెట్టుకున్నారు చాలా చోట్ల. వైసీపీ తమ మాట వినేవాడు, ఖర్చు పెట్టేవాడిని తెచ్చిపెట్టుకున్నారు. ఎందుకని? ఏకగ్రీవాలే కాబట్టి. అదే పోటీ అయి ఉంటే అప్పుడు కూడా సరైన వాళ్ళని తెచ్చిపెట్టేవాళ్ళు, పవర్ఫుల్ వాళ్ళు. ఏకగ్రీవాలైనా చేసేయమన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సాధించుకురమ్మన్నాడు కాబట్టి తమ అనుయాయులు పెట్టుకున్నారు. వాళ్ళు చివరికి పార్టీలో లేరు, చాలా మంది వెళ్ళిపోయారు. ఈ ట్రిప్ వాళ్ళు గట్టిగా పోటీ పడతారు, కానీ ఖాళీ కూడా ఉన్నాయి. అంటే అన్ని చోట్ల పోటీ పడగలిగిన ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు ఉండకపోవచ్చు కదా, ఇప్పుడు కేసులు వీళ్ళు వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుంటారు రేపు పొద్దున. కానీ ఒకటిసారి కొన్ని సందర్భాల్లో ఏదైనా అంటే నాకు తెలియదు మరి ఇలాగ జరిగిన సందర్భాల్లో ఈ లోకల్ ఎన్నికలు కాబట్టి కూటమిలో ఉన్న ఇండివిజువల్ గా పోటీ చేసే ధైర్యం చేస్తారు, చేయరు. మామూలుగా అయితే అది పొత్తు ధర్మం ఇవన్నీ వీళ్ళ పక్కన పెట్టినప్పుడు వాళ్ళు పక్కన పెట్టరా? అంటే తెలంగాణలో జరిగింది అట్లాగా. దానికి కారణం ఏంటంటే ఆ పొత్తు 2014లోనే లేదు. 2014 ఎలక్షన్స్ అప్పుడే పొత్తు కిషన్ రెడ్డి ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే వెంకయ్యనాయుడు గారు ఒప్పించింది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ రోజు వరకే మనది, ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన మరుసటి నిమిషం నుంచి
తెలంగాణలో మాత్రం తెలుగుదేశంతో పొత్తు లేదు పొమ్మన్నారు. కాబట్టినే అక్కడ వాళ్ళు విడిగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎలక్షన్స్లో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశంతో పొత్తుకాళ్ళు ముందుకు రాలా. ఈవెన్ జనసేనతో పొత్తు ఇక్కడ జరిగిన తర్వాత కూడా వాళ్ళు రాలేదు. అక్కడ కూడా జనసేనతో అప్పుడు వద్దన్నారు కదా, పొత్తు వద్దన్నారు కదా. మొన్న 2023 ఎలక్షన్లోనే పొత్తు పెట్టుకుంది జనసేనతో. అది కూడా ఎవరో వాళ్ళని మిస్లీడ్ చేశారు, జరిగింది. ఇప్పుడు మన రామచంద్రరావు చెప్పేశారు కదా మేము పొత్తు పెట్టుకోమని చెప్పి. వీళ్ళైతే ట్రై చేస్తున్నారు అక్కడ ముగ్గురు కలిసి పొత్తుగా ఉండాలన్నది. ఇప్పుడే భారతీయ జనతా పార్టీ 2014లో తప్పు చేసింది పొత్తు పెట్టుకుని, మళ్ళీ మొన్న 23లో తప్పు చేసింది, మళ్ళీ ఇప్పుడు తప్పు చేయడానికి సిద్ధంగా లేదు. వీళ్ళు మాత్రం బలవంతంగా అక్కడ పొత్తు పెట్టుకో, అక్కడ ఆ కాన్సెప్ట్తో నడిచినాయి ఆస్పెక్ట్. అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ లో పొత్తు, మళ్ళీ మన మున్సిపల్ ఎలక్షన్ లో జరగలేదు చూసారుగా. రేపు కార్పొరేషన్ కూడా మేము ఉండమని చెప్తున్నారు కదా. కాబట్టి అక్కడ క్లియర్. ఇక్కడ మాత్రం పొత్తు ఆల్రెడీ ప్రభుత్వంలో కూడా కలిసి నడుస్తున్నారు కాబట్టి, లేదంటే ఎట్లాగా. అందుకని కలిసి చేయాల్సింది అంతే. కానీ కూటమిలో ఉన్నా సరే నల్లేరు మీద నడకలా అయితే ప్రయాణం కొనసాగట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇద్దరి మధ్య. నాకు తెలిసి గెలుపుకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, సీట్లకి వీటికి ఉంటాయి, పదవుల గురించినటువంటిది కదా. దిస్ ఈజ్ ఏ పవర్. ఇప్పటికే కేడర్ల అసంతృప్తి ఉందనేది ఓపెన్ గా అర్థమవుతుంది. రేపు పొద్దున్న అవి తగ్గితే అది ఇంకా పెరిగిపోదా అంటే? ఇవి పదవి కోసం తప్పించి పార్టీ మీద అసంతృప్తి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. పదవి కోసం అసంతృప్తి. వీళ్ళేమి జగన్ని పవన్ ని ద్వేషించట్లేదు, బాబుని ద్వేషించట్లేదు, మాధవన్ ద్వేషించట్లేదు. పదవి కావాలి, నాయకులు నువ్వు సంపాదించకపోతే ఎట్లా అనేటటువంటి ఫీలింగ్. అంటే ఇంటర్నల్ గానైనా అంతర్గత మీటింగ్ లో పవన్ మీద ఒత్తిడి చేయరా వీళ్ళందరూ? ఒత్తిడి పెరగదా, అడగరా? పవన్ మీద అంత ఒత్తిడి తెచ్చే దమ్ము ఎవరికైనా ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ బయటికి వెళ్ళిపోవాలి. అంత దమ్ము ఎవడికి లేదు. పవన్ ఎదురుగుండా అయితే గీతే దాన్ని ఏమంటారంటే భార్యాభర్తలు బాగుండే భార్యాభర్తలు, గొడవలు పడే భార్యాభర్తలు, బాగుండే భార్యాభర్తల దగ్గర భార్య గోముగా అడుగుతుంది చూడండి, అట్లాగా అడుగుతారు వీళ్ళు. సార్ మీరు ఆలోచించాలి సార్, మనకి మనం అక్కడ కొట్టగలం సార్ అని గారం చేస్తారు. అది అంతే తప్పించి ఏం సార్ మీరు అని అడిగే దమ్ము ఎవడికి లేదు అక్కడ. కానీ సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు అయితే మొదలైనయా? ఇంక ఈ నెలాఖరు కల్లా తేల్చుకుంటారా? ఏ లెక్కలు చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, తెలుగుదేశం స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చివరి నిమిషం దాకా సాగదీసి ఆ గందరగోళ కన్ఫ్యూజ్ నా చుట్టూ తిరగబాకండి, కన్ఫ్యూజన్ లో కొట్టేస్తానంట చూడండి, అట్లా ఈయన కన్విన్స్ చేయకుండా కన్ఫ్యూజన్ లో 10% 8% చేతిలో పెడితే ఏం చేస్తారు చూడాలి, అప్పుడు చదువుపోతారేమో. రైట్, చూద్దాం. గొడవలు లేకుండా సజావుగా ముందుకెళ్తుందా లేదా ఈ సీట్ల ప్రక్రియ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ చర్చ అయితే నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఓపెన్ గా అయితే డిమాండ్ చేయట్లేదు. మరి 30% ఇస్తారా లేదా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది చూద్దాం.